రాజుకి గతం గుర్తు చేయాలని చెప్పని కావ్య అలాగే కళ్యాణు అప్పు అయితే తన చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరినీ కలిపి అలా అయినా తనకి రాజుకి ఏమైనా గుర్తొస్తుందేమని చెప్పని ఒక ఫంక్షన్ అయితే ఏర్పాటు చేసి మొత్తం అయితే చేస్తారు. ఇంకా వాళ్ళు వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఫుల్గా తాగేసి అప్పుడు ఇంకా మాట్లాడుతూ ఉంటే, రే నువ్వు ఎలా అయినా రాజునికి గతం గుర్తు తెచ్చేయాలరా అంటుంటే ఇంకా అప్పుకి అయితే చాలా డౌట్ వస్తుంది. ఏంటి కూచి వీళ్ళందరూ బావగారికి గతం గుర్తొచ్చేలా చేస్తారా అంటే, లేదు వాళ్ళని అంత తక్కువ అంచనా వేయకు, చిన్నప్పటి నుంచి అన్నయ్యతోనే ఉండేవాళ్ళు కదా, వాళ్ళు మాట్లాడలేని వాళ్ళు ఇప్పుడు అట్లా తాగున్నారు అంతే, కానీ అదేం లేదులే నువ్వు టెన్షన్ పడొద్దు అని చెప్పానంటే ఈ లోపల రాజ్ ఫ్రెండ్ కూడా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత తనకైతే మొత్తం చెప్పిన తర్వాత నీ హెల్ప్ కూడా కావాలి అని చెప్పిన కళ్యాణ్ అనడంతో, అయ్యో నా జీవితం నిలబడడానికే రాజు చాలా చేశాడు, అట్లాంటిది రాజుకి గతం గుర్తొచ్చి కావ్యతో హ్యాపీగా ఉంటాడంటే నేను ఎందుకు హెల్ప్ చేయను కళ్యాణ్ అని చెప్పని తను కూడా అంటుంది. ఈ లోపల రాజు అయితే వచ్చిన తర్వాత ఇంకా రాజు చనిపోయాడు అని చెప్పని తెలిసిన అనుకున్న కళ్యాణ్కి అప్పుకి అందరికీ అయితే ఇంకా రాజుని అలా చూసేటప్పటికి ఇంకా కళ్యాణ్ అయితే అన్నయ్య అని చెప్పి అనడంతో, అవును నువ్వేంటి నన్ను అన్నయ్య అని పిలిచినావంటే, ఏంటో నాకు నువ్వు అన్నయ్యలాగా అనిపించావంటే, సరే నువ్వు కూడా నాకు తమ్ముళ్ళలాగే ఉండు అలాగే పిలువని చెప్పంటే ఇద్దరు ఒకరికొకరు హాక్ చేసుకుంటారు. ఇంకా కావ్య అయితే మాత్రం మొత్తం రెడీనా అని చెప్పానంటే, అవును ఈ అమ్మాయి ఎవరు అని చెప్పని రాజు అడగంగా, ఈ అమ్మాయికి నేను ఒకప్పుడు హెల్ప్ చేశాను అందుకే ఈ అమ్మాయి వచ్చిందంటే ఇదేదో నా జీవితంలోనే జరిగేటట్టుంది కదా అని చెప్పని అనుకుంటాడు రాజు. ఇంకా కావ్య అయితే కొంచెం గతం గుర్తొచ్చేటట్టుందని చెప్పని అనుకొని, ఇంకా మీరు కొంచెం ఆలోచించారు అంటే మీదేందో మీకు తెలిసిపోతుందండి అని చెప్పని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా రాజు అయితే మాత్రం అయినా నాకు ఎక్కడో తగులుతుంది కానీ గుర్తు రావట్లేదు అని చెప్పని లాకర్లో